హాయ్ హలో అండి. ఇవాళ మన రెసిపీ వచ్చి దొండకాయ ఫ్రై అండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ దొండకాయలు అయితే తీసుకొని వాటిని నీట్గా కడిగి 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక 50% బాయిల్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. దొండకాయ ముక్కలకు ఆల్రెడీ ఉడకబెట్టినాయి కాబట్టి అందులో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా మరగనివ్వాలి. తర్వాత అందులో దొండకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. ఈ దొండకాయ ముక్కలు వేగడానికి ఒక 10 నిమిషాల టైం అయినా సరే పడుతుందండి. ఇక్కడ నాకు 10 నిమిషాల టైం అయితే అయిపోయిందండి, అందుకే వేగిపోయినాయి అని తీసేస్తున్నాను. వీడియో కదండి ఫాస్ట్గా అయిపోతుంది. అదే చేస్తే నాకు చేయడానికి వీడియో తీస్తూ చేసినందుకు 1 అవర్ టైం అయితే పట్టిందండి, ఇంకా ఎక్కువే పట్టుండొచ్చేమో. ఇక్కడ నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. నాకు అందరి యూట్యూబర్స్లానే నాకు కూడా మీరు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకొని వెళ్తారని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నానండి. అలాగే నా ఛానల్ నేమ్ వచ్చి రాజ్ సత్య P4D అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇక్కడ నేనైతే కేజీ దొండకాయలు తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పట్టిందండి. వీడియో లెంతీగా అయిపోతుందని చూపించలేదు. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి కరివేపాకు, పల్లీలు వేయించుకొని తీసేసుకోండి. అంతే, దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. మా ఇంట్లో అయితే నాకు ఇష్టమైన డిష్ అని ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో అయితే చెప్పండి ఎలా వచ్చిందో.